దేవుని స్తోత్రం. మీ అందరికీ మన ప్రభు అయిన యేసు నామమున వందనాలు పిల్లారా. మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఏమండి, బైబిల్ గ్రంథంలో దావీదు గారు మాట్లాడుతూ కీర్తన గ్రంథం 139వ అధ్యాయము మరి 13-14 వచనాలు చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచునే అంటాడు. అంటే దేవుడు మనిషిని కలుగజేసిన విధము చూస్తే భయము పుడుతుంది, ఆశ్చర్యం కలుగుతుందా? అవునేనంటున్నాడు దావీదు. ఈ మాటలు దావీదు గారు రాజు అయిన తర్వాత క్రీస్తుకు పూర్వం సుమారు 1000 సంవత్సరాల క్రితం దావీదు రాస్తున్నటువంటి మాటలు ఇవి. అలా రాజు అయిన తర్వాత దావీదు గారు మరి తన పుట్టుక దగ్గరికి వెళ్ళిపోయి తన పుట్టుక ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించుకుంటూ తను రాస్తున్న మాటలంటివి. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం చదువుకున్న మాటలు ఇవి. ఒకసారి తన పుట్టుక దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళుతూ ఆయన ఒక మాట అనండి, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయం వేస్తుందయ్యా, ఆశ్చర్యం కలుగుతుంది. అవునా? ఎందుకు భయమో ఎందుకు ఆశ్చర్యమో తెలుసుకుందాం. ఇదే కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో కిందకు వస్తారండి 15-16 వచనాలు కూడా చూసుకుంటే, భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మింపబడిన నాడు విచిత్రముగా నిర్మింపబడినారంటుందండి. ఎక్కడి నుండి దేవుడు మనం నిర్మించాడు? భూమి యొక్క అగాధ స్థలం. జాగ్రత్తగా రండి. దేవుడు మనిషి యొక్క ఈ శరీరాన్ని దేనితో మన నేల మట్టితో నిర్మించాడంటాం బైబిల్లో. ఏ మట్టి అయ్యా అని అడిగితే భూమి యొక్క అగాధ స్థలములలో తీయబడినటువంటి మట్టితో మన నిర్మించాడు. భూమి యొక్క అగాధ స్థలం అంటే భూకేంద్రం, భూమి యొక్క మధ్య భాగం. ఏమంటే మీకు తెలుసో లేదో, భూమి లోపలికి వెళ్ళే కొద్దికి కూడా ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. అంటే భూకేంద్రం అంటే భూమి మధ్య భాగానికి వెళితే ఇక ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. సల కాగిపోతూ ఉంటుంది. అని డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అలా ఉన్న ఉష్ణోగ్రత ఉన్నటువంటి మట్టిలో నుండి మట్టిని తీసి దేవుడు మన శరీరాన్ని నిర్మించాడు. అందుకే చిన్న వచ్చిన శరీరం తట్టుకోగలుగుతుంది. మనం అనుకుంటే మనకు కనబడే భూమి మీద పైన కనబడే బంక మట్టితో చేశాడు, ఆ మట్టితో చేసి అనుకుంటాం. ఆ మట్టి కాదండి, భూమి యొక్క అగాధ స్థలములలో తీసిన మట్టితో దేవుడు మన శరీరాన్ని నిర్మించాడు. అందుకే ఈ శరీరం చాలా అవసరం తట్టుకుంటా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది చాలా వరకు. ఇది ఆశ్చర్యం కాదా? అలాగంటూ నేను రహస్యమందు పుట్టాను అంటున్నాడు. కింద మాటలు చూసుకున్నట్టయితే 139 అధ్యాయం 15-16 వచనాలు చూసుకున్నట్లే నేను రహస్యమందు పుట్టిన వాడను. ఏమిటి మరి రహస్యమందు మనం ఎలా పుడుతున్నాం? ఏంటి మాట ఎలా ఉంది అని మనం ఆనందం అనుకోవచ్చండి. బైబిల్లో ఒక విషయం దేవుడు చెప్పాడంటే అది 100-200% కరెక్ట్. అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనిషి రహస్యమందు పుట్టాడంటే రహస్యం, నీ పుట్టుక రహస్యమే మనం అనొచ్చు. ఏమండి, నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, నా చుట్టూ చాలామంది ఉన్నారు, వాళ్ళు చూస్తుండగా నేను పుట్టాను, నా పుట్టుక రహస్యం ఎలా అవుతుంది నువ్వు అనుకోవచ్చండి. కానీ దేవుడు నీ పుట్టుక రహస్యమే అని చెప్పాడు. ఒక విషయం చెప్తే ఆలోచించండి. తల్లి గర్భములో మనం జీవాన్ని పోసుకుంటున్నాం. 9 నెలలు లేదా 10 నెలలు తల్లి గర్భంలో ఉండి తర్వాత బయటకు వస్తున్నాం. అంటే బయటకు వచ్చిన తర్వాత మనం పుట్టామని అనుకుంటున్నాం, డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటున్నాం. కానీ మనం భూమి మీదకి రాకముందు తల్లి గర్భంలో ఉండి బయటపడకముందు తల్లి గర్భంలో లేవా? ఉన్నాం. జీవం పోసుకోలేదా? జీవాన్ని పోసుకొని పెరిగాం కదా. 9 నెలలు 10 నెలలు తల్లి గర్భంలోనే పుట్టాం కదా, జీవంతోనే ఉన్నాం కదా. మరి మన పుట్టుక తల్లి గర్భంలోనే జరిగిపోయింది. అది దేవుడు చెప్పాలనుకున్నాడు. తల్లి గర్భంలో ఎప్పుడు పుట్టాయో ఎవరికి తెలియదు, ఆ దేవుడికి తప్ప. అందుకని రహస్యమందు పుట్టానన్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 1-15 వచనాలు చూస్తే ఏమిటి గర్భమున పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ పుట్టేసి మన పుట్టుక గర్భములోనే జరిగిపోయింది. బయటకు వచ్చి పుట్టట్లా, బయటకు రావటం పుట్టుక కాదు, గర్భములోనే పుట్టుక జరిగిపోయింది. అలాగే యెషయా గ్రంథము, ఇదే యెషయా గ్రంథం అండి 46వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ కూడా గర్భమున పుట్టినది మొదలుకొని అంటాడు.
అంటే ఎక్కడ పుడుతున్నాం మనం? గర్భములోనే పుడుతున్నాం. తల్లి గర్భములోనే మన పుట్టుక జరిగిపోతుంది. ఆ తల్లి గర్భంలో ఎప్పుడు పుడుతున్నామో తెలీదు. ఆ తల్లి గర్భంలో ఎప్పుడు జీవాన్ని పోసుకొని పిండముగా ఏర్పడుతున్నామో తెలీదు. అది ఒక్క దేవుడికి తప్ప. అందుకే దావీదన్నాడు, నేను రహస్యమందు పుట్టానయ్యా అండి. బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనం డెలివరీ అంటారు. తల్లి గర్భంలో బయటకు డెలివరీ. అందుకే డాక్టర్స్ కూడా డెలివరీ అయిన తర్వాత కేస్ షీట్లో కూడా రాస్తూ డిశ్చార్జ్ చేస్తూ ఆ డిశ్చార్జ్ షీట్లో కూడా రాస్తారు. ఏమని రాస్తారంటే డెలివరీ డేట్ అని రాస్తారు. బేబీ డెలివరీ డేట్, డేట్ ఆఫ్ బర్త్ అనేది దాంట్లో రాసి చూసుకోండి ఒకసారి. డెలివరీ డేట్ అంటే డెలివరీ అంటే బయటికి రావడం, బయటికి వచ్చిన రోజు, బేబీ బయటికి వచ్చిన రోజు, డెలివరీ అయిన రోజు అని రాస్తారు. అద్భుతంగా చూడండి. అక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ అని రాయరు. కాబట్టి మనం ఆలోచిస్తే అందుకే దేవుడు మాట్లాడాడు, నా పుట్టుక రహస్యమందు పుట్టాను అన్నాడు దేవుడు. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్లు చాలా విషయాలు కావాలి. కాబట్టి భూమి మీదకి ఆ రోజు తల్లి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం రాసుకుంటూ ఉన్నాం. కానీ మన పుట్టుక ఎక్కడ జరిగిపోయింది? తల్లి గర్భంలోనే జరిగిపోయింది. అందుకే అది రహస్యం. చూడండి ఎంత ఆశ్చర్యం వేస్తుంది చూస్తే, ఎంత ఆశ్చర్యం అండి. అలాగే దేవుడు మాట్లాడుతూ మరో మాట అన్నాడండి. ఇదే బైబిల్ గ్రంథంలో ఒక మాట అన్నాడు. మనం చూసినట్లయితే బైబిల్లో మరి యోబు గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ఆయన ప్రతి వాని చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడు. అంటే అండి మన ఏళ్ళు ఉన్నాయి చూసారా? మన ఏళ్ళు ఉన్నాయి కదా, ప్రతి ఏలుకి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక మనిషికి ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇంకో మనిషికి ఉండవు. ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నా ఒక మనిషికి ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇంకో మనిషితో మ్యాచ్ అవ్వవు. సిగ్నేచర్ అయినా సరే కాపీ కొట్టి ఏదో ఫోర్జరీ చేసి పెడతారు, కానీ ఫింగర్ ప్రింట్స్ ఎవరి వల్ల కాదు. ఎందుకంటే దేవుడు సృష్టిలోనే సృష్టించినప్పుడు ఈ అద్భుతాన్ని పెట్టాడు. అలాగే ఐరిష్ కనుబొమ్మ ఒక మనిషికి ఉన్నటువంటిది ఇంకో వ్యక్తికి మ్యాచ్ అవ్వదు. అందుకే చూడండి, మనం ఆధార్ కార్డ్స్లో కానివ్వండి, లేక ఇంపార్టెంట్ విషయాల్లో మనం అప్లై చేసినప్పుడు ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, ఐరిష్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషి కాపీ కొట్టడానికి వీల్లేదు. ఒక మనిషి ఐరిష్ ఇంకో మనిషి ఐరిష్తో మ్యాచ్ అవ్వదు. అలాగే ఒక మనిషి వేలు ముద్ర ఫింగర్ ప్రింట్స్ ఇంకో మనిషి వేలు ముద్రతో మ్యాచ్ అవ్వవు. కాబట్టి సిగ్నేచర్ పెట్టినప్పటికి కూడా ఈ రెండు ముఖ్యంగా తీసుకుంటాడు. చూడు, ఆశ్చర్యం ఏంటిలేదా ఇవన్నీ తలుచుకుంటే? అందుకే దావీదు అన్నారు, నువ్వు కలుగు చేసి నన్ను తొలుగు చేసి వద్దము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతుంది అన్నాడు. ఇంకో విషయం చెప్తానండి. మనిషి పుట్టినప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనిషిలో సుమారు 300 ఎముకలు ఉంటాయి. 300 బోన్స్ ఉంటాయి. చూసుకోండి సైంటిఫిక్గా కూడా. కానీ పెరిగిన తర్వాత పెరిగే కొంది 206 బోన్స్ ఎముకలు మాత్రమే ఉంటాయి. ఎందుకని? పుట్టినప్పుడు సుమారు 300 ఎముకలు ఉన్నాయి, తర్వాత 206 ఎముకలుగా ఎందుకు మారినాయి? అందుకే దేవుడు చూలారి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఉండి ఎవరికి తెలుసు? అది ఒక దేవుడి తప్ప. నువ్వు పుట్టినప్పుడు బేబీగా ఉన్నప్పుడు 300 ఎముకలు అవసరం అనుకున్నాడు దేవుడు, ఉంచాడు. పెరిగే కొద్ది సపోర్ట్ కోసం 300 ఎముకలు అవసరం చిన్నపిల్లలకి అనుకుని, ఆ బేబీకి అనుకుని దేవుడు 300 ఎముకలు పెట్టండి పుట్టంగానే పిల్లలకి. పెరిగే కొందికి అవసరం లేదు, 206 ఎముకలు చాలు సపోర్ట్కి పెరిగే కొందుకనికి. అవి చివరికి 206 ఎముకలుగా మిగులుతున్నాయి. మిగిలిన 94 ఎముకలు ఏమైపోయినాయి అయ్యా? ఎవరికి తెలీదు, ఏమి తెలియదండి. అది ఆశ్చర్యం, భయం ఏంటి లేదా? ఇదండి, పుట్టినప్పుడు 300 ఎముకలు అవటమైంది, పెద్దయిన తర్వాత 206 ఎముకలు ఉండిపోతామైంది. మరి 94 ఎముకలు ఎక్కడ కరిగిపోయినాయి, ఎక్కడ కలిసిపోయినాయని చూస్తే ఆశ్చర్యము, భయము. అవసరం అనుకున్నాడు దేవుడు. ఇంకా 206 చాలిక పెరిగిన తర్వాత అనుకున్నాడండి. చూడండి, అలాగే చూస్తే బైబిల్ గ్రంథంలోనండి అనేక విషయాలు దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మ నీరు అంటారు తల్లి గర్భంలో. ఉమ్మ నీరు అంటే తల్లి బేబీకి అండి. ఆ ఉమ్మ నీరులో బేబీ ఎదుగుతుంటుంది. డాక్టర్స్ కూడా ఉమ్మ నీరు తక్కువగా ఉందమ్మా, అది ఎక్కువైన ప్రాబ్లం, తక్కువైన మెయింటైన్ చేయాలి సరిగా. ఉమ్మ నీరు తక్కువగా ఉంది చూసుకోవడం రాస్తూ ఉంటారు. ట్యాబ్లెట్స్ కానీ తినే ఆహార పదార్థం గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఉమ్మ నీరు అంటే ఒక నీటి తొట్టి లాంటిదండి. నీటి తొట్టి దాంట్లో సుమారు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక బేబీ ఉంటున్నాడంటే ఎంత ఆశ్చర్యం. అదే బయట నీటి తొట్టిలో పెట్టండి. నీటి తొట్టిలో మనం ఉంటే అన్నాలు ఉంటాం, ఎన్ని రోజులు ఎంతసేపు ఉంటామండి? కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు చనిపోతారు. రూపురాడక నీటి తొట్టిలో ఉంటే. కానీ అదే నీటి తొట్టి తల్లి గర్భంలో అంటే ఉమ్మ నీరు రూపంలో ఉన్నప్పుడు దేవుడు కాపాడుతున్నాడు. ఎంత భయం వేస్తుందండి ఈ విషయాన్ని ఆలోచిస్తే, ఎంత ఆశ్చర్యం వేస్తుంది ఈ విషయాన్ని ఆలోచిస్తే. రహస్యమందు పుట్టడం ఏందయ్యా ఎవరికి తెలియకుండా ఆశ్చర్యం.
చేతిని బిగించి వేలి ముద్ర మ్యాచ్ అవ్వకుండా కనుబొమ్మలను మ్యాచ్ అవ్వకుండా ఐరిష్ అంటున్నాం. ఎన్ని కోట్ల మంది జనాభా ఉంటే అందరూ డిఫరెన్స్గా ఉంచటం ఏంటి? పుట్టినప్పుడు నాకు 300 ఎముకలు ఉంటావేంటి? పెద్ద అయిన తర్వాత 206 ఎముకలుగా మార్చబట్టం ఏంటి? అలాగే తల్లి గర్భములో ఉమ్మ నీరులో 9 నెలలు, సుమారు 9-10 నెలలు ఉన్న నేను ఊపిరితో ఉండటం ఏంటంటే, ఆయన కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి. తల్లి గర్భంలో ఉన్న నీ కన్నులను చూచినవి ఎప్పుడు? తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని. అంటే మన పుట్టుక తల్లి గర్భంలో ఉన్నప్పుడు, నువ్వు పిండమ రూపంలో ఉన్నప్పుడు, అప్పటి నుండి ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. కాబట్టి అయ్యా, తల్లి గర్భంలో ఉమ్మ నీరులో ఉన్న, ఉమ్మ నీరు అంటే నథింగ్ బట్ నీటి తొట్టి లాంటిదేనండి. బయట నీటి తొట్టిలో పడేస్తే 2-3 సెకండ్లు అంటే ఎక్కువ చచ్చిపోతారు ఊపిరాడక. అలాంటి తల్లి గర్భములో 9-10 నెలలు ఉన్నావంటే ఆయన యొక్క కృప, ఆయన కను దృష్టి మన మీద ఉందండి. అంటే ఎన్ని చూస్తే నిజంగా భయమేట్లేదా? ఆశ్చర్యం కలగటం లేదా? అందుకే దావీదు అన్నాడు, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి. కాబట్టి పిల్లరా, నిజంగా దేవుడు మనకు గొప్పగా చేశాడండి. కాబట్టి అలాంటి పుట్టుక మనం దేవుడు ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఆయన కోసం బ్రతకాలని మనం చేసుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు.